బాబు రండి బాబు కూర్చోండి. ఏమైంది మీ మమ్మీ ఇక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదు సార్. తెలీదా? తాగొచ్చిన వాసన వస్తుంది ఇక్కడ దాకా. తాగలేదు సార్, మార్నింగ్ తాగింది. మార్నింగ్ తాగినావా? మధ్యాహ్నం తాగలే? మరి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది కదా. ఈవినింగ్ పోయినాక తాగుతా సార్. మళ్ళీ పోయినాక తాగుతావా? 2 times a day? అదే కాదు, నాకు అమౌంట్ ఉన్నప్పుడు తాగుతా. మా సాయంత్రం ఎలా వస్తాయి డబ్బులు? అమ్మ తాను తీసుకుంటా. అమ్మ తాను ఏడు నుంచి వస్తాయి? ఎడికెళ్ళన్నా తీసుకొస్తుంది. తాగుడు గ్యారంటీ, తాగాల కంపల్సరీ. దేనికి తాగాలి? ఏమొస్తుంది తాగితే? టెన్షన్ అనేది పోతుంది. ఏం ఏం టెన్షన్? టెన్షన్ బాబు నీకు? ఉన్నది లవర్ టెన్షన్. లవరా? అవును మేడం. పెళ్ళామా లవరా? లవర్. పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయింది. అయితే లవర్ ఉంది. ఎన్ని రోజులైందమ్మా మీ పెళ్ళాం వదిలేసి వెళ్ళి? 6 months అవుతుంది. ఏంది 6 months? ఆ. మీ మమ్మీ 1 month అన్నది ఏమో నాకు గుర్తులేదు. గుర్తులేదా? గుర్తులేనంత తాగుతూనే ఉన్నావా? డైలీ తాగుతూనే ఉంటా మేడం. ఏం సమాధానం రా నాయన నీది? డైలీ తాగుతూనే ఉంటా. తాగుతావు? తిండి తింటా, బయటనే తింటా. ఎవడు పెట్టాలి నీకు బయట? బయట ఫ్రెండ్స్ ఉంటారు తెలిసిన వాళ్ళు. మరి గా ఫ్రెండ్స్ దగ్గరికి పోయి బతికి సావచ్చు కదరా, ఇంటికి వచ్చి అమ్మని ఎందుకు సాగుతావు కూడా? నన్ను ఎందుకు కన్నది మళ్ళీ మా అమ్మ? కంటే ఎందుకన్నా? కంటే ఎందుకు కన్నది? కంటే నీకు ఇయ్యాల్సిందే. అంటే పోషించాలి కదా. ఎవరు చెప్పిండ్రా కంటే పోషించాలని? పోషించలేనప్పుడు చిన్నప్పుడే చంపేసేది ఉండే. అంత గారాబంతం ఎందుకు పెంచుడు? చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అంత గారాబంతం నన్ను పెంచుడు ఎందుకు మళ్ళా? అది ఆమె తప్పే. ఆమె తప్పే మళ్ళా. గారాబంగా పెంచడం తల్లి తప్పు. ఆమె తప్పే. ఎందుకు పెంచుతుంది? అదే కొట్టి పెంచేది ఉండే. చక్కగా ఉండేటోని కదా ఇప్పుడు. నీ బుర్ర బానే ఉంది కదా? బాగానే. నెత్తికైతే యాక్సిడెంట్ ఏం అవ్వలేదు కదా? ఏం కాలే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మేమేం మాట్లాడుతున్నాం? నువ్వే వయసులో ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు గుర్తుందా? గుర్తుంది, 2 పిల్లలు ఉన్నారు. అన్నారా? పిల్లల్ని మా అమ్మ తాను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. చిన్న పోరడు అయితే కాదుగా, గాడిద వయసు అయితే వచ్చింది కదా. అవును మేడం. మరి బుద్ధి లేదా? ఏం చేస్తున్నది? బుద్ధి లేదా? ఎవరిదామన్నా నిన్ను? బట్టలు వేసుకోవడం అమ్మ నేర్పించింది, చక్కగా మాట్లాడడం అమ్మ నేర్పించింది, తాగు అని కూడా మీ అమ్మ నేర్పించిందా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా ఆలోచించి మాట్లాడు. తాగుతా, చేస్తా, ఎందుకు అన్నది? కొట్టేది ఉండే, ఆ కొట్టకనే నిన్ను గారాబాగా పెంచి ఇంతవరకు తీసుకొచ్చింది నీ తల్లి. అలాగని చెప్పి రివర్స్ ఆవిడేనా నువ్వు అనేది? ఆలోచిస్తున్నావు కదా, బాగా ఆలోచించి మాట్లాడుతున్నావు కదా. తల కిందకేస్తే ఏమొస్తుంది చెప్పు. అసలు ఇన్ని కొట్టేటోళ్ళు ఎవరు లేరు. అది కదా. కూర్చునేటప్పుడు ఒక దెబ్బ, నిలబడ్డప్పుడు ఒక దెబ్బ, చెంపల మీద చడలు కొడితే సెట్ అయ్యేటోడు. మాటకి తను ఇచ్చే సమాధానాన్ని బట్టి తను ఎలా బిహేవియర్ ఉందని తల్లి అప్పుడే 2 తోమేది ఉండే పట్టుకొని. ఆ తల్లి తోమకి ఇంతవరకు తెచ్చుకున్నాడు. జీవితాన్ని నాశనం చేసుకుంటా. నీ జీవితం నాశనం, నీ పక్కన ఉన్న జీవితం నాశనం. ఇంత లగ్జరీ లైఫ్ ఇచ్చిందమ్మా. కన్నది ఒక అటెండర్ గా పనిచేసి నువ్వు కోరిందల్లా కొనిచ్చిందంట, నువ్వు చెప్పిందల్లా చేసిందంట.